ఈరోజు వీడియోలో టొమాటో పచ్చడిని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండతో పని లేకుండా ఈ పచ్చడిని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని 6 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అరగంట నుంచి 30 గంటలలోపు ఈ పచ్చడిని చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టొమాటో పచ్చడిని బయట పెడితే 3 నెలలు, ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ టొమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాము. దీనికోసం 1/2 కిలో వరకు టొమాటో పళ్ళను తీసుకున్నాను. ఇక్కడ టొమాటో పళ్ళు మగ్గినవి తీసుకోవాలి, అంతేకాదు టొమాటోలు గట్టిగా ఉండాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి. టొమాటోలను నీళ్ళలో వేసి కడిగిన తర్వాత నాప్కిన్తో కానీ ఏదైనా వెట్ క్లాత్తో కానీ టొమాటోలను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న ఈ టొమాటోలను ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరనివ్వాలి. ఇంకాస్త ఏమైనా చెమ్మ ఉంటే మొత్తం ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. ఇప్పుడు టొమాటోలకున్న బొడ్డును తీసేసి ఒక్కొక్క టొమాటోను 8 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అన్ని టొమాటోలను కూడా చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మరి పెద్ద పీసెస్ కానీ చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోకూడదు. ఈ సైజులో కట్ చేసినట్లయితే టొమాటోలు చక్కగా మగ్గిపోతాయి. టొమాటోలన్నిటినీ కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని దాంతో ఈ టొమాటో ముక్కలను మెజర్ చేసుకోవాలి. నాకైతే నేను తీసుకునే గిన్నెతో 3 కప్పుల వరకు టొమాటో ముక్కలు వచ్చాయి. అన్నిటినీ కూడా ఇదే గిన్నెతో మెజర్ చేసుకోవాలి. 3 కప్పుల టొమాటో ముక్కలకి 1/2 కప్పు చింతపండును తీసుకోవాలి. చింతపండులో ఉన్న నార, పిక్కలు అన్నీ కూడా తీసేయాలి. చింతపండుని ఒకే దగ్గర కాకుండా ఈ విధంగా పరుచుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతో కదుపుతూ కుక్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టొమాటోలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో గరిటెతో కదుపుతూ ఉండాలి. అప్పుడే టొమాటోలు అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి ఈ విధంగా గరిటెతో ప్రెస్ చేస్తూ కదుపుతూ మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం మూలంగా ఎక్కడైనా సరే టొమాటోలు గట్టిగా ఉంటే మెత్తబడతాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు టొమాటోలను కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ దోరగా లో ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ మెంతులు, ఆవాలను కొద్దిసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి 3/4 కప్పు పల్లీల నూనె కానీ పప్పుల నూనె కానీ యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 తుంచిన ఎండుమిర్చి, 5 దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకుని పోపు అంతటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపును వేయించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే పోపు అంతా మాడిపోతుంది. పోపు ఏమాత్రం మాడినా పచ్చడంతా కూడా పాడవుతుంది. ఇప్పుడు ఇందులోకి గుప్పెడంత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ అంతటిని కూడా చల్లారనివ్వాలి. టొమాటో మిశ్రమం అంతా కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కారం, 1/4 కప్పు వరకు పొట్టు వలిచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా మనం వేయించి పొడి చేసుకున్న ఆవాలు, మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరోవైపు నూనె చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటో మిశ్రమం అంతా కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడటానికి ఆయిల్ ఎక్కువలా కనిపిస్తుంది కానీ మిక్స్ చేశాక సరిపోతుందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఆయిల్ మాత్రం ఉండినట్లయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఆయిల్ కానీ సరిపోకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరుతుందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత బాగుంటుందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూస్తున్నారు కదా, ఎండతో పని లేకుండా ఎక్కువ సమయం పట్టకుండా ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో అయితే 6 నెలలు, బయట అయితే 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడిని చేసుకోవడం చాలా సింపుల్ కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు.